యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుమార్తె యేసే పరిష్కారానికి చాలా కాలంగా సహకారి. ప్రభువు ఆమెకిచ్చిన గర్భఫలాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభువు సుఖప్రసూతినిచ్చి తల్లి బిడ్డలను ఆశీర్వదించినట్లు ప్రార్థిస్తాను. మీరు కూడా ప్రార్థించండి. రేపటితో ఈ మాసం ముగుస్తుంది. ఇంకొక ఎపిసోడ్ రావాల్సింది ఉంది. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన మీ దాసురాలు కొరకు కృతజ్ఞతలు. మీ బిడ్డను మీరు దీవించి అనుగ్రహించిన గర్భము కొరకు కృతజ్ఞతలు. ఆమెను, ఆమె భర్తను మీరు ఆశీర్వదించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. సకాలమున మంచి బిడ్డ చేత బిడ్డను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 14వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దావీదు భక్తుడు వ్రాసిన ఈ కీర్తన చాలా అర్థవంతమైనటువంటి కీర్తన. భక్తుడు తన శరీర నిర్మాణాన్ని పరిశీలించుకున్నాడు. తన శరీరము అమర్చబడిన విధానం, నిర్మించబడిన విధానం అతనిని ఆశ్చర్యానికి, భయానికి కారణమయ్యాయని వర్ణించాడు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును, భయమును నాకు పుడుతున్నాయి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. దేవుడు మానవుణ్ణి నిర్మించిన విధానం ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అతడు జీవించు ప్రాణి అయ్యాడు అని వ్రాయబడింది. అదే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తానే ఎంచి అతనికి గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీగా నిర్మించి అతని యొద్దకు తీసుకుని వచ్చాడు. ఆ విధంగా 2వ అధ్యాయంలో ఆదికాండము మానవుల యొక్క నిర్మాణ చరిత్ర దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అధ్యాయం 26వ వచనంలో మన పోలికలో, మన స్వరూపములో నరుని చేద్దామా అని ఆయన సంకల్పించిన మాట కనిపిస్తుంది. ఆయన వారిని స్త్రీగాను పురుషునిగాను చేసెను. తన పోలికలో, తన స్వరూపమున వారిని చేసెను, వారిని ఆశీర్వదించెను అని వ్రాసింది. దేవుడు మానవులకు తన పోలిక స్వరూపాన్ని ఇచ్చాడు. దేవుడు తాను ఏం చేయగలుగుతాడో దాన్ని చేయటానికి మానవునికి ఒక శరీరాన్ని అమర్చాడు. ఆ శరీరం దేవుణ్ణి జ్ఞాపకం చేస్తుంది. మానవ దేహం
నిర్వర్తిస్తున్న కార్యాలు దేవుడు చేసే పనులను జ్ఞాపకం చేస్తాయి. దేవుడు చూస్తున్నాడు, మానవుడు చూచుటకు కన్నులు ఇవ్వబడ్డాయి. దేవుడు వింటాడు, మానవుడు వినుటకు చెవులు నిర్మించబడ్డాయి. ఆయన కార్యాలు చేస్తాడు, అలాగుననే కార్యాలు చేయుటకు చేతులు అమర్చబడ్డాయి. ఆయన నడుస్తాడు, సహాయానికై దిగి వస్తాడు, అలాగున మానవుడు వచ్చుటకు పాదములు అనుగ్రహించబడ్డాయి. దేవుడు తలస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. అలాగన మానవుడు కూడా తలంచుటకు, వినుటకు, చూచుటకు, మాట్లాడుటకు శరీరం ఇచ్చాడు. ఇది నిర్మించబడిన విధానం భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో నరపుత్రుడా అని ప్రభువు పిలుస్తూ ఎండిన ఎముకల మీద ఏ విధంగా అయితే జీవవాయువును ఊదిన క్రమం ఉన్నదో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గడగడలాడు శబ్దము వినపడి ఎముకలు ఒకదానినొకటి అతుక్కుని దానిపైన కండరములు, నరములు పేరుకొని పైన చర్మము వచ్చి తర్వాత జీవము వచ్చి వారు ఒక సైన్యముగా నిలిచినట్లుగా వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సైన్యముగా నిలిచిన ఒక సమూహం మరణించినప్పుడు పైన చర్మము చీకిపోయి, కండరములు కరిగిపోయి, నరములు సమస్తము నాశనమై ఎముకలు గూడు మిగులుతుంది. కనుక మానవుని యొక్క నిర్మాణం చాలా భయాన్ని కలిగించేటువంటిది, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది. కనులున్నాయి, కనులు చూస్తున్నాయి, చూపు వేరుగా అనుగ్రహించబడింది. అలాగనే గొంతు పైకి కనిపిస్తుంది, కానీ స్వరము లోపట దేవుడు అనుగ్రహించాడు. ఇది ఎక్కడ నుండి వస్తోంది ఈ స్వరం, ఏ కండరాల్లో ఇది దాగింది ఎవడికి తెలియదు. పైకి కనుగుడ్లు కనిపిస్తున్నాయి, కానీ వాటి వెనక చూపు దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగున మానవునికి ఉన్నటువంటి పంచేంద్రియాలన్నీ కూడాను, శరీరం ఉంది కానీ స్పర్శ ఎట్లా గ్రహిస్తుంది శరీరం, ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు మానవ శరీర నిర్మాణము ఒక గొప్ప మర్మంగా కనిపిస్తుంది. ఇది దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల్లోకెల్లా కూడా అతి గొప్ప కార్యక్రమం. అది గుర్తించినప్పుడు దావీదు దేవుని పట్ల భయంతో నిండాడు. మనం కూడా అంతే, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి వారమే. మన ప్రాణము మన శరీరమును విడిచిన వెంటనే అప్పటి వరకు సజీవముగా ఉన్న ఈ శరీరం ఒక్క క్షణాన నిర్జీవమైపోతుంది. దానంతట అదే క్షీణించిపోవటం ప్రారంభిస్తుంది, డికే ప్రారంభమవుతుంది. అలా విడిచిపెట్టేస్తే కొంతకాలానికి అది దాని నుండి పురుగు వచ్చి దాన్ని తినివేసేది ఒక మెత్తని మంటి వలె మారిపోతుంది. ఆదాముతో ప్రభువు చెప్పింది అదే, నీవు నేల మంటి నుండి తీయబడ్డావు, నువ్వు తిరిగి మన్నైపోతావు అన్నాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది, మన్ను తిరిగి మన్నైపోతుంది అన్నాడు భక్తుడు. కనుక మానవ శరీరము అద్భుతమైనటువంటిది. దీనిని బాగు చేసుకుంటానికి కావలసినటువంటి అన్ని విధములైనటువంటి అంతర్గత ఔషధాలు శరీరంలో కనిపిస్తాయి. మానవుడు జీర్ణశక్తి ద్వారా లభించినటువంటి బలాన్ని శరీరం జీవించడానికి, కండరాలు పనిచేయటానికి, కణములలో జీవము నిండుటకు, శక్తి నిండుటకు ఎట్లా వినియోగించుకుంటుంది అనేది ఆశ్చర్యం. కనుక ఇట్టి గొప్ప శరీరాన్ని దేవుడు మనకు ఒక వరంగా ఇచ్చాడు. ఈ శరీరాన పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండేటట్లుగా డిజైన్ చేయబడింది ఈ శరీరం. అందుకే ఇది నీ ఆశ్చర్య కార్యం అని అన్నాడు. ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడి దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా?
ఇది ఒక గుడారంతో పోల్చాడు పేతురు భక్తుడు. గుడారం శిథిలం అయిపోతుంది అన్నాడు. ఒక దినాన ఈ గుడారాన్ని నేను విడిచిపెట్టాల్సి వస్తుందని నేను ఎరిగిన వాడనై ఉన్నానన్నాడు. సహోదరుడా, సహోదరి, ఒక వస్త్రము విడిచినట్లుగా మనం ఒక దినాన ఈ గృహాన్ని మనం విడిచిపెడతాం. ప్రభు కూడాను ఈ దేవాలయం పడగొట్టండి అన్నాడు శరీరాన్ని గూర్చి. కనుక ఇది అద్భుతమైనటువంటి సృష్టి. దీని యందు దేవుని యొక్క మహాప్రభావ జ్ఞానాలు కనిపిస్తున్నాయి. నరుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు, వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేసావన్నాడు. కనుక మానవ శరీర నిర్మాణం సాధారణమైంది కాదు. ఇది దేవుడు స్వయాన చేత్తో నిర్మించింది. ఆ సంగతి నాకు బాగా తెలిసింది అన్నాడు. జ్ఞానం గలవాడు ఎవరంటే దేవుని కార్యాలు వివేచించినవాడు. నాకు బాగా అర్థమైంది దేవా, ఇది నీ ఆశ్చర్య కార్యం అన్నాడు. ఒక కంటిలో 3,000 చిన్న చిన్న నరముల చేత అతుకబడినవిగా ఉన్నట్లుగా గమనించారు. ఎంత ఆశ్చర్యం! మనం గ్రహిస్తే మన ప్రేవులు కూడా మాంసమే, కానీ మనం భుజించిన మాంసము వాటి యందు అరుగుచున్నది కానీ ప్రేవులు ఏమి కావటం లేదు. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క అద్భుతమైన సృష్టి, మన శరీరమున నీరు, మన శరీరమున అగ్ని, మన శరీరమున శక్తి, మన శరీరమున వాయువు, ఇవన్నింటి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి పనితీరు పరీక్షిస్తున్నటువంటి మేధావులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కనుక శరీరము దేవుని చేత అనుగ్రహించబడింది. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఆయుష్ దేవునికి తెలుసు. పిండముగా నున్నప్పుడే రవ్వంత అయినను తల్లి గర్భమున రూపొందించబడక మునిపే భూమి యొక్క అగాధ స్థలములలో నేను నిర్మించబడిన నాడే నీ కన్నులు నన్ను చూచాయి అన్నాడు. దేవుని యొక్క శక్తి అంత గొప్పదంటే, మనం పుట్టక మునుపు ఎరిగినవాడు, మనము నిర్మించబడుతున్నప్పుడు తల్లి గర్భాన చూచినవాడు, ఎరిగినవాడు, మరియు మనము మరణించిన తరువాత మనలను సమాధిన ఉంచినప్పుడు మనకేమవుతుందో ఎరిగినటువంటి వాడు. ఒక దినమైనా మన దినాలలో గడవక మునుపే ఆయన గ్రంథంలో మన చరిత్ర లిఖించబడింది. ఒక వైద్యుడు ఒక మెడిసిన్, ఔషధం తయారు చేసినప్పుడు దాన్ని నిర్మించిన నిర్మాణకుడిగా దానికి ఒక ప్రారంభ దినం ఇస్తాడు, దానికి ఒక ముగింపు దినం ఇస్తాడు. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ప్రతి ఔషధానికి ఉంటుంది. మనం మందులు కొన్నప్పుడు ఆ రేపర్ తగరం మీద రాస్తాడు. ఇంజెక్షన్స్ కొన్నప్పుడు ఆ బాటిల్ మీద అంటిస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. అలాగే ఈ శరీరానికి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంది. మీ ముందు వాక్యం చెబుతున్న నేనైనా, టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న మీరైనా ఒక దినాన డేట్ ఆఫ్ ఎక్స్పైరీ మన జీవితాల్లోకి వస్తుంది. ఆ తరువాత ఇక మనల్ని ఎవరు చూడరు. కనుక భూమి మీద మానవులంగా మన జీవితం ఏ పాటిది? మన సృష్టికర్తను బాల్య దినాలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా అవసరం. మానవుడిగా మనం మిడిసిపడటం మంచిది కాదు, గర్వించుట మంచిది కాదు, అతిశయించుట, అహంకారం చూపటం మంచిది కాదు. మంటి నుండి పుట్టాం, మంటి వారం, మంటిలో కలిసిపోతాం. ఆయన అనుగ్రహించిన ఆయుష్ భూమి మీద ఉంటాం, కానీ ఇదంతా మనదే అని భ్రమపడుతూ ఉంటాం. వీరంతా నా వారే అనుకుంటాం.
ఏ క్షణాన నువ్వు కన్ను మూస్తే ఆ క్షణాన లోకం నిన్ను మర్చిపోతుంది. ఇది వాస్తవం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. వాటిని లెక్కించదును అని అనుకున్నానా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దేవుని నామానికి స్తోత్రం. నేను మేల్కొంటినా అన్నాడు ఏమిటి? నా దినాల మొత్తం నీ గ్రంథంలో ఉన్నాయంటూ నీ తలంపులు దేవా నాకెంతో ప్రియం అన్నాడు. నేను చనిపోతాననేది నన్ను బాధ పెట్టదు. ఎందుకంటే నా దేవుని దగ్గర నేను ఉంటాను. నేను ఒక దినాన మరలా కన్నులు తెరుస్తాను. నేను పునరుద్ధానం చెందుతాను. ఇది భక్తుని యొక్క హృదయంలో ఉన్న ఆనందం. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. ఇంకనూ నీ యొద్దనే ఉందును ఏమిటి? చనిపోయినప్పుడు నీ యొద్దనే ఉన్నాను. నేను తిరిగి లేచిన నీ యొద్దనే ఉంటాను. ఇక నేను నీతోనే ఉంటాను. చూస్తున్నారా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చాలా తేటగా రాశాడు యోహాను గారు. మరణము ఇక ఉండదు. దేవుడు వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారితో కూడా నివాసము ఉండను. దేవుడు తన ప్రజలతో నివాసం ఉంటాడు అని చెబుతున్నాడు భక్తుడు. తెసలోనిక సంఘానికి పౌలు గారు రాసినప్పుడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, మృతులైన వారిని తనతో కూడా వెంటబెట్టుకుని ఆకాశ మధ్యమానికి వస్తాడని చెప్పాడు. విశ్వాసం ఉంచిన వారు కూడాను ఆకాశ మధ్యమానికి చేరిపోతారన్నాడు. అక్కడ సదాకాలం మనం ప్రభువుతో కూడా ఉంటామన్నాడు. కనుక మానవునికి మరణమును గూర్చినటువంటి భయం అక్కర్లేదు. ఎందుకంటే పునరుద్ధానము గూర్చిన నిరీక్షణ ముందుగానే ఇవ్వబడింది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవుని మాట చొప్పున బలి ఇచ్చుటకు ముందుకు వెళ్ళటానికి కలిగిన కారణం పునరుద్ధానం మీద అతనుకున్న నిరీక్షణయే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నేను మేల్కొంటినా ఇంకా నీ యొద్దే ఉంటాను. నీ తలంపులున్నాయే నా దగ్గర, అవి లెక్కకు మించి ఉన్నాయి. ఎంత ఎక్కువైనటువంటి తలంపాలు ప్రియమైనవిగా ఉన్నాయో, నా అంతరంగం అంతా నీ తలంపులతో నిండింది దేవా అంటున్నాడు. ఇది కదా ఘనత, ఇది కదా ఒక విశ్వాసికి కావలసినటువంటిది. దేవుని గూర్చిన తలంపులు మీ హృదయం నిండా నిలిచి ఉన్నాయా? వాటి మొత్తం ఎంత గొప్పగా ఉందా? తెలుస్తోందా మీకు? తెలియాలంటే వాక్యం మీరు బాగా చదవాలి. ఏ క్షణాన దేనిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న అది వాక్యములో నుండి కంపేర్ చేసుకునే అనుభవానికి మీరు ఎదిగిపోవాలి. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోండి. భక్తిహీనులు నిశ్చయంగా మరణం పాలవుతారు. ఇది అతని అనుభవంలో చూచిన దాన్ని చెబుతున్నాడు. నిశ్చయముగా దేవుడే సంహరించేస్తాడు, తీర్పు తీరుస్తాడు. భక్తిహీనులు ఎవరు? దేవుడు లేడని తమ హృదయములో అనుకునే బుద్ధిహీనులు, భక్తిహీనులు. యేసుక్రీస్తునందు ఉచితంగా అనుగ్రహించబడిన రక్షణను విశ్వసింపని వారే భక్తిహీనులు. దేవుని నామమును విశ్వసింపని వారు, నిత్య జీవమును విశ్వసింపని వారు భక్తిహీనులు. ఈ భక్తిహీనులను దేవుడు నిశ్చయంగా చంపేస్తాడు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోండి. నరహంతకులారా అని పిలుస్తున్నాడు. యుద్ధంలో శత్రువును చంపటం నరహత్య కాదు. పగతో, ద్వేషంతో, వ్యక్తిగత కారణంతో చంపటం ఉంది, అది నరహత్య. కనుక ఏ నరుడు మరొక నరుని యొక్క ప్రాణము తీయుటకు వీలు లేదు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. యుద్ధం వేరు, యుద్ధంలో మరణం వేరు, వ్యక్తిగతంగా మనుషులను చంపటం వేరు.
కనుక నరుని రక్తము చిందించిన వాని రక్తము ఆ విధంగానే చిందించబడుతుందన్నాడు. కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడని పేతురుతో ప్రభువు కూడా స్వయంగా చెప్పారు. కాబట్టి నరహంతకులు అయినటువంటి వారు తొలగిపోండి, నా దగ్గర ఉండొద్దు, అట్టి వారితో నాకు సాంగత్యం లేదన్నాడు. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుతున్నారు, మోసపుచ్చుటకై నీ నామాన్ని బట్టి ప్రమాణం చేస్తారు. చూడండి, దేవుని నామము పేరిట ప్రమాణము చేసి మనుషులను చంపేవారు. ఇదేమిటండి? దేవుని నామము పేరిట ప్రమాణం చేసేవాడు ఎలా చంపుతాడు? ప్రమాణం చేసి చంపుతున్నారట. దేవుని నామమును ప్రమాణం చేసి నరులను చంపవచ్చునా? అంటే దేవుని ప్రేమ ఏమవుతోంది? ప్రజలు దేవుని పేరట ప్రమాణం చేసి చంపటం ఏమిటి? అది దేవుని వాక్యానుకూలం కాదు కదా. కనుక అలా చేసేటువంటి నరహంతకులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అన్నాడు. ఇవాళ దేవుని పేరట మారణ హోమాలు సృష్టిస్తున్న వారు కనిపిస్తున్నారు. అట్టివారే నరహంతకులు. అటువంటి వారు తొలగిపోవాలి. అటువంటి వారికి క్రైస్తవుడు దూరంగా ఉండాలి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషిస్తున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకుంటున్నాను కదా. చాలా చక్కటి మాటలు వర్ణిస్తున్నాడు. దేవుణ్ణి ద్వేషించే వారితో మీకేమిటి అసలు సంబంధం? ప్రభువును అసహించుకునే వారితో మనం ఎలాగైనా కలిసి ఉండగలుగుతాము? మనం ఎలా సహవాసం చేస్తాం? యేసును వద్దనుకున్నవాడు నీకెట్లా హితుడవుతాడు? కీర్తనాకారుడు అన్నాడు, నాకు ఇష్టం లేదు అలాంటి వారితో ఉండటం అన్నాడు. దేవా, నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తున్నాను, నీ మీదకు లేస్తున్న వారిని నేను కూడా అసహ్యించుకుంటున్నాను. అవును, కీర్తనాకారుడు ప్రభువుపై ఉన్న ప్రేమ ఈ విధంగా కనపరిచాడు. వారి యందు నాకు పూర్ణ ద్వేషం గలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకుంటున్నాను. దేవుణ్ణి శత్రువుగా భావించుకున్న వారిని తాను కూడా శత్రువుగానే భావించుకున్నాడు కీర్తనాకారుడు. ప్రభు కొరింథీ సంఘంలో అడిగినటువంటి అద్భుతమైన ప్రశ్న, క్రీస్తుకు బెలియాలకు ఏమి పొత్తు? చీకటికి వెలుగుకు ఏమి పొత్తు? సోదరుడా, సోదరి, సత్యమునకు అసత్యముతో ఏమి సంబంధం? కనుక దేవుని పిల్లలు ప్రభువును కలిగిన వారితోనే సంబంధం, ప్రభువును అసహించుకున్న వారితో సంబంధం లేదు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము. చూడండి, ఈ ప్రార్థన మనం చేయగలుగుతామా? నా హృదయాన్ని తెలుసుకో, నా ఆలోచనలు తెలుసుకో, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు అని నీవు నేను చెప్పగలగాలి. కీర్తనాకారుడు చెబుతున్నాడు, దేవా, నా హృదయమును పరీక్షించి పరిశోధించి తెలుసుకో, నా హృదయమును నా ఆలోచనలను నువ్వు పరీక్షించయ్యా. ఇదే కీర్తనాకారుడు అన్నాడు, దేవా, నీవు పట్టి చూడగా ఎవడు నిర్దోషిగా కనబడతాడు అన్నాడు. వాస్తవమే, దేవుడు సరిగా గనక కనిపెట్టి చూస్తే ఎవడు ఆయన ఎదుట నిలవగలుగుతాడు? 130వ సంకీర్తన 3వ వచనంలో అంటాడు, యెహోవా, నీవు దోషాలను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దేవుడు మానవులలో దోషాన్ని వెతుకుతున్నాడా? మానవులలో రక్షణార్థమైన విశ్వాసాన్ని వెతుకుతాడా? ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మానవులను పాపులుగా తీర్చి నరకానికి పంపాలనేది కాదు ఆయన ఉద్దేశం. క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా వారి మీద మోపబడిన పాపము నుండి వారిని సంపూర్ణ విముక్తులుగా చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే అంటాడు కీర్తనాకారుడు, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడయ్యా, నిత్య మార్గాన నన్ను నడిపించు అంటున్నాడు. దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గము నాలో ఉందేమో దేవా చూడు అని అడుగుతున్నాడు. మనం పరిశీలించుకోవటమే కాదు, మన ప్రభువును పరిశోధించమని కోరాలి.
దేవునికి ఆయాసకరమైన మార్గాలు మనలో ఉంటున్నాయా? ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఏమిటి? బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దేవునికి ఆయాసకరమైన మార్గము నరహత్య. కయీను హేబేలుతో మాట్లాడినటువంటి మాటలు, అతనితో ప్రేమ నటిస్తూ అతన్ని ఘోరంగా హత్య చేశాడు. వెంటనే దిగొచ్చాడు దేవుడు, కయీను దగ్గరికి వచ్చి మాట్లాడాడు, కయీనుని శపించాడు. ఆయాసకరమైన మార్గం. నీతిమంతునిపై కత్తి ఎత్తుట ఆయాసకరం. అలాగే మోషే మీద అహరోను మిరియాములు గొణుక్కున్నారు, శనిగారు. వెంటనే ప్రభు దిగొచ్చాడు. ఆయనకు అది ఆయాసంగా కనిపించింది. దేవుని పిల్లలను హింసించటం, నిందించటం, హీనంగా మాట్లాడటం, ఇవి దేవుడు సహించేవి కాదు. సామెతల గ్రంథంలో దేవుడు ఓర్చుకోలేనివి అనేకం రాశాడు. కనుక ఆయనకు ఆయాసకరమైన మార్గాలు మనలో ఉన్నాయేమో. ఊరియాను భక్తుడైన దావీదు చంపించాడు. చంపించినప్పుడు దేవుడు నాతాను ద్వారా వెంటనే వచ్చి మాట్లాడుతున్నాడు, ఆ మనుషుడవు నీవే. దావీదు కూడా ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరాడు. కనుక ఆయాసకరమైన మార్గాలు మనలో ఉంటున్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. నిత్య మార్గాన నన్ను నడిపించు. నీతి మార్గము నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది. సత్యమైన నిత్య జీవపు మార్గమున మనం నడవాలి. ధనాపేక్ష మార్గంలో నడవకూడదు. బిలాము నడిచిన మార్గమున మనం నడవకూడదు. కయ్యూను మార్గాన మనం నడవకూడదు. ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను. దేవునికి ఇష్టము లేనిది నీ జీవితంలో ఉండకుండా చూసుకో. ఒక దినాన ఆయన ముందు నుంచున్నప్పుడు ఆయన నిన్ను గూర్చి ఆయాసపడితే నీకు ప్రయోజనం లేదు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం కొప్పాక గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మాలో నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నది, దాన్ని తొలగించండి ప్రభు. ధర్మశాస్త్రం ప్రేమను సూచించింది. ప్రేమ లేని వారమైతే మీకు ఆయాసకరమైన మార్గంలో ఉన్నవారమే. కనుక మాలో ఎక్కడ ప్రేమ లేని స్థితి ఉన్నదో దాని నుండి మమ్మల్ని తప్పించి నిన్ను ప్రేమించే వారంగా, మనుషులను ప్రేమించే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కొప్పాక గ్రామ నివాసితురాలు సహోదరిని దీవించము. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక.